హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అమ్మోస్ ఫుడ్ బుక్. ఈరోజు నేను మీకు చికెన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఏమేమి కావాలో చెప్తాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్. ముందుగా ఒక బౌల్లో 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కారం, మైదా, ధనియా పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, కార్న్ఫ్లవర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ లేకుండా డ్రైగా ఉంటే 2 టేబుల్ స్పూన్ వాటర్ కూడా మిక్స్ చేసుకోండి. దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా పీసెస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పీసెస్ క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.